తర్వాత ఇంకొకటి ఏంటంటే నువరేలి అంటారు ఆ ప్రాంతం. అది జాఫ్నా ఉత్తర ప్రాంతంలో జాఫ్నా అయితే ఇది మధ్య ప్రాంతంలో మధ్య దక్షిణ ప్రాంత కేంద్రం ఇది. దీన్ని న్యూవరేలి అంటారు. న్యూ వరేలియా అంటే నూతన తేజము అని అర్థం. అంటే కొత్త తేజాన్ని ఇచ్చింది ఈ లంకకు అని. తర్వాత శ్రీలంక యొక్క ప్రధానమైనటువంటి ప్రాంతం ఇదే న్యూవరేలియా. క్యాండీ నుంచే ప్రారంభమవుతుంది అనమాట. అది అందుకే ఆ తేజం కనిపిస్తుంది. అందుకే మీరు అన్నారే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి, ఆ తేజాన్ని చూసి లక్ష్మణుడు అలా అన్నాడేమో అనిపిస్తుంది. ఆ తేజం ఇప్పటికి కూడా బంగారు నగరమే, స్వర్ణలంక. అది స్వర్ణలంక విడిచిపెడితే ఎక్కడైతే రాజ్యం ఇక్కడి నుంచి కూడా పాలించవచ్చు కదా అంటే, అది భరతుడు విడిచిపెడదాం గెలుచుకున్న ప్రాంతం కదా అంటే రాముడు చెప్తారు అప్పుడు జననీ జన్మభూమి. అది ఆ రకంగా ఆ న్యూవరేలియా ప్రాంతం ప్రారంభమవుతుంది. అక్కడ మనం చూడాల్సిన ప్రాంతాల్లో మొట్టమొదటిగా బుద్ధుడి పవిత్ర దంత దేవాలయం ఒకటి ఉంది. అంటే సాక్రెడ్ టూత్ రెలిక్ అంటారు. అంటే బుద్ధుడి దంతాన్ని అతడు కాలధర్మం చెందిన తర్వాత శ్రీలంక రాజు అంత్యక్రియలకు ఎక్కడ మన గోరఖ్పూర్ దగ్గర ఏదైతే బుద్ధుడి అంత్యక్రియలు జరిగాయో ఆ అంత్యక్రియలకు శ్రీలంక రాజు వచ్చి ఆ పన్ను తీసుకెళ్ళి ఆ ఒక పన్ను తీసుకొని వెళ్ళాడట. తీసి అక్కడ భద్రపరిచారు. ఆ క్యాండీ నగరంలో ఇప్పటికీ దాన్ని భద్రపరిచారు. ఆ దాన్ని ప్రతి సంవత్సరం ఇసాలా పెరహోరా అని పెద్ద ఉత్సవం చేస్తారు వాళ్ళు. ఆ రోజు మొత్తం క్యాండీ నగరంలో దాన్ని ఊరేగిస్తారు. ఆ పన్ను అంటే అద్దాల్లో పెట్టేసి అందరు కనిపించేటట్టుగా పన్నును పెట్టేసేసి ఆ ఇసాలా పెరహోరా అనే ఉత్సవం చేస్తారు. లక్షల మంది ఆ ఉత్సవంలో విదేశాల నుంచి వచ్చి చూస్తారట. ఆ రకంగా అదొకటి. తర్వాత పురాతన శివాలయం కూడా మనకు కనిపిస్తుంది. తర్వాత మూడవది చెప్పుకోదగ్గది ఏంటంటే అక్కడ వాసాల కల్చరల్ షో అని ప్రతి రోజు ఒక ఉత్సవం జరుగుతుంది. ప్రతిరోజు ఒక కళా ప్రదర్శన. సిమ్మడీలకు గొప్పతనం ఏంటంటే తమ కళా సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పటికీ మర్చిపోలేదు, వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆ సాంస్కృతిక ప్రదర్శనలు ప్రతిరోజు సాయంత్రం అక్కడ ప్రదర్శన జరుగుతుంది. మేము కూడా వెళ్ళి చూడడం జరిగింది. వాటి ఫోటోలు కూడా నేను షేర్ చేసుకున్నాను. అద్భుతమైన ప్రదర్శనలు. ఆ ప్రదర్శనలకు దేశ విదేశ అసలు మన దగ్గర అటువంటి సంప్రదాయ సినిమాలకే ఇప్పుడు ఆదరణ కోల్పోతున్న పరిస్థితి. అటువంటి నాటక రూపంలో లేదా నృత్య రూపంలో ఉండే కళా ప్రదర్శనలు ప్రత్యక్షంగా వాళ్ళు భౌతిక ప్రదర్శన, ఆ భౌతిక ప్రదర్శన చూడడానికి మనకు టికెట్లు దొరకవు. రోజు టికెట్ దొరకని పరిస్థితి. విదేశీయులు విపరీతంగా వస్తారు అక్కడ. అది చాలా గొప్పతనం అనిపించింది. తమ కళా ప్రదర్శన కాపాడుకుంటూ వస్తున్నారు. అట్లా అది చూసేసి అక్కడ నుంచి న్యూవరేలియా లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడకు మనకు రామాయణ విశేషాలు ఇక్కడ నుంచి ప్రారంభమవుతాయి. శ్రీలంక అంటే రామాయణం కదా, రామాయణానికి అంటే యుద్ధకాండ జరిగిందంతా ఇక్కడే. ఆ రకంగా రామాయణ విశేషాలకు ప్రారంభమవుతాయి. మొట్టమొదటిగా రాంబోడా కొండ వస్తుంది. రాంబోడా అంటే రావణుడి దూతగా లేదా సుగ్రీవుడు చెప్పగా ఎవరైతే రాముడి బంటగా బయలుదేరిన ఆంజనేయుడు మొట్టమొదటగా ఈ శ్రీలంకలోని రాంబోడా కొండ పైన అడుగుపెట్టాడు. ఆ కొండ ఇలా చీలిపోయి ముక్కలు ముక్కలయ్యి అలా కొంచెం కొంచెం అతుక్కున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ధాటికి పవనసుతుని ధాటికి తట్టుకోలేక ఏదైతే ముఖ చెక్కలు అవుతుందో అట్లా ఉంటుంది. దాన్ని రాంబోడా కొండ అంట. బోడా అంటే అక్కడ పర్వతం అండి. ఆ రాంబోడా కొండ. ఆ రాంబోడా కొండను చూసుకున్న తర్వాత పక్కనే గాయత్రి మందిరం ఉంటుంది. గాయత్రి మందిరం యొక్క ప్రాధాన్యత ఏంటంటే మేఘనాథుడు అంటే ఇంద్రజిత్తుడు ఆ గాయత్రి మందిరంలో నికుంబులా యజ్ఞం చేస్తాడు. నికుంబిలా యజ్ఞం చేసిన తర్వాత శివుడి కోసం గాయత్రి కోసం తపస్సు చేసి ఆ యజ్ఞ ఫలం ద్వారా అతను అనేకమైనటువంటి దివ్యాస్త్రాలు ఎదుటి వాడిని మూర్చిల్లేలా చేసేటటువంటి అనేక అస్త్రశస్త్రాలను అతను పొందడం జరిగింది. రావణుడే అపర బ్రహ్మ అంటే ఆయన కొడుకు ఇంకా అంతకంటే మేఘనాథుడు ఇంకా అట్లా ఆ రకంగా అతను తపస్సు చేసిన ప్రాంతం ఇప్పటికీ కనిపిస్తుంది. అక్కడి నుంచి వెళ్ళగానే కాస్త దూరంలోనే మనకి అశోక వాటిక కనిపిస్తుంది. సీతామాత ఎక్కడైతే మొదలు అసలు వాస్తవానికి కొలంబోలోని కొండ ప్రాంతంలో
మొట్టమొదటి తెచ్చి అక్కడ ఉంచుతాడు. కానీ ఎప్పుడైతే రాముడి దూతలు సీత అన్వేషణలో ఉన్నారని తెలిసిన తర్వాత మారుస్తాడు. కొలంబో సముద్ర తీర ప్రాంతం కాబట్టి అక్కడిని తీసుకొచ్చేసి ఇది అంతఃపురానికి దగ్గరగా ఉంటుంది అశోకవనంలో ఆమెను పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ దేవాలయం కనిపిస్తుంది, సీతామాత కూర్చున్న చోటు కనిపిస్తుంది. తర్వాత పక్కనే సీతా స్నానవాటిక, స్నానం చేసి ఒక చిన్న జల ప్రవాహం, చిన్న కాలం, పెద్ద నది కాదు, చిన్న ఒక స్రవంతి లాగా ఉంటుంది. దాన్ని కొత్మలా నది అంటారు. కొత్మలా నది ఉంటుంది. ఆ ఎదురుగానే మనకి ఆ కొత్మలా తీరానికి అనుకునే రావణాసురుడు అడుగుపెట్టి అమ్మవారికి నమస్కారం చేస్తూ ఉండే 2 పాదాలు కనిపిస్తాయి, పాదముద్రలు, చాలా విశాలమైన పాదముద్రలు ఆంజనేయుడు అది కనిపిస్తాయి.